ఇంట్లో అద్దం ఈ దిక్కున పెట్టండి ఏం జరుగుతుందో. ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభం లేదా ఎత్తైన భవంతి లేదా అవసరం లేని చెట్లు, రాళ్ళు ఉన్న ఇంటి ప్రధాన ద్వారం పక్కన చెక్క ఫ్రేమ్ కలిగిన అద్దాన్ని ఏర్పాటు చేయాలి. అమంగళమైన పనులు అస్సలు చేయకండి. మిట్ట మధ్యాహ్నం స్నానం చేయటము, నాలుకతో తడిచేసి బొట్టు పెట్టుకోవటం, కాళ్ళు దాటుకుంటూ నడవటం, ఎడమ చేతితో పిల్లలను కొట్టటం, ఒళ్ళో కంచం పెట్టుకుని భోజనం చేయటం. ఇంటి ఇల్లాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. కుడి చేతితో ఇవ్వాలి, ఎడమ చేతిని ఉపయోగించకూడదు. సుమంగళి స్త్రీలు రాత్రివేళ భోజనం చేయకుండా నిద్రపోరాదు. స్త్రీలు బహిష్టు సమయమందు పూలు పెట్టుకోరాదు. ఇంటి ఇల్లాలు నోటి నుంచి పీడ, దరిద్రం, శని, కష్టం పదాలను అనకూడదు. మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే ఇంటికి బాగా నరదిష్టి ఉందని అర్థం. అప్పుడు ఉప్పు లేదా నిమ్మకాయ వెంట్రుకలు వంటి వాటితో దిష్టి తీయించుకోవాలి. మీకు అర్ధరాత్రి 3 గంటలలోపు అకస్మాత్తుగా మెలకువ వస్తే మీపై దుష్టశక్తుల ప్రభావం ఉన్నట్లే. మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే ఇంటికి బాగా నరదిష్టి ఉందని అర్థం. మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా ఉన్నట్లుండి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి వికారంగా వాంతికి వచ్చినట్లు అనిపిస్తే మీకు దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే ఇంటికి బాగా నరదిష్టి ఉందని అర్థం. మీ ఇంట్లో ఎక్కడైనా బూజు పడుతుంటే మీకు కష్టాలు రాబోతున్నాయని అర్థం. అలాంటి సమయంలో వెంటనే బూజును తొలగించాలి. ఉప్పుని చేతికి ఎందుకు ఇవ్వరు? ఎందుకంటే ఉప్పును శనీశ్వరుడికి సంకేతంగా సూచిస్తారు. అలాగే కొందరు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపం అని చెబుతారు. అందుకనే ఉప్పుని చేతుల నుంచి ఎవరూ తీసుకోరు. మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే ఇంటికి బాగా నరదిష్టి ఉందని అర్థం. మీ ఇంటి చుట్టుపక్కల కుక్కలు ఏడుస్తున్నట్లు వినిపిస్తే మీ ఇంటిపై నరదిష్టి ఉందని అర్థం. అలాంటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తే నష్టం జరగకుండా ఉంటుంది. హారతి వల్ల ప్రయోజనం ఏమిటి? ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య రహస్యం ఉంది. శుభకార్యాల్లో అనేక మంది ఒకే చోట చేరుతారు, గుమిగూడతారు. అలాగే గుడిలో అనేక మంది భక్తులు భగవంతుని దర్శిస్తుంటారు. హారతి వలన ప్రయోజనం ఏమిటి? ఇంట్లో పూజా మందిరంలోనే కాదు, దేవాలయాల్లోనూ, శుభకార్యాలప్పుడు, పిల్లల పుట్టినరోజుల సమయంలోనూ, కొత్త పెళ్లి కూతురు ఇంట్లో ప్రవేశించేటప్పుడు హారతిస్తుంటారు. ఉప్పును చేతికి ఎందుకు ఇవ్వరు? ఇంతకీ ఉప్పుని ఎందుకు దొంగతనం చేస్తారో తెలుసా? ఈ విషయంలో శాస్త్రీయ కారణాలు లేకపోయినా నమ్మకాలున్నాయి. అందుకే ఎవరు దొంగిలించరు. కాళ్ళతో తొక్కడం, ఉప్పుకి బదులు ఇవ్వడం, చేతితో ఇవ్వటం, ఉప్పుని అప్పు తెచ్చుకోవడం వంటివి చేయరు. ఉప్పుని చేతికి ఎందుకు ఇవ్వరు? ఏ వస్తువును దొంగిలించినా సరే ఉప్పుని మాత్రం ఎవరు దొంగిలించరు. కిరాణా షాపుల్లో అన్ని వస్తువులు లోపల పెడితే ఉప్పు బస్తాలు, ప్యాకెట్లు బయట మెట్ల మీద ఉంచుతారు. ఇంట్లో అద్దం ఈ దిక్కున పెట్టండి. ఇంట్లో ఏ భాగంలోనైనా కూలినట్లు, పగిలినట్లు లేదా చీకటిగా ఉన్న ఆ ప్రదేశంలో అద్దాన్ని ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో అద్దం ఈ దిక్కున పెట్టండి. ఇంట్లో బేస్మెంట్లో లేదా నైరుతి దిశలో బాత్రూమ్ లేదా టాయిలెట్లో ఉంటే అందులో చతురస్రాకారంలో ఉండే అద్దాన్ని తూర్పుకి ఎదురుగా ఉండేటట్టు ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషం పోతుంది. చిన్న చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభం కావటానికి. చిన్న మాట చాలు పెనుయుద్ధాలను ఆపడానికి. చిన్న చూపు చాలు కొన్ని బంధాలను నిలపడానికి. ఒక్క స్నేహితుడు చాలు నీ జీవితాన్ని మార్చటానికి. మొక్కుబడులు చెల్లించకుంటే దేవుడికి కోపం వస్తుందా? భగవంతుడెప్పుడు మాట మీద, సత్యం మీద నిలిచి ఉండమంటాడు. దాన్ని మీరితే అది మీ సమస్య, ఆయన సమస్య కాదు. మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే తీసేయండి, లేదంటే ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇంట్లో పగిలిపోయిన అద్దాలు, పగుళ్ళు వచ్చిన అద్దాలు, గాజు వస్తువులు
విరిగిన మంచం, ఉపయోగించిన వంట పాత్రలు, ఆగిపోయిన గడియారం, రూపం చెదిరిన దేవుళ్ళ విగ్రహాలు, విరిగిన ఫర్నిచరు, చెడు ఫోటోలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, విరిగిన తలుపు, పనిచేయని పెన్నులు వంటివి వస్తువులను ఉంచరాదు. ఆవు ఎంత పవిత్రమైనది. ఆవుని ముట్టుకున్నంతనే ఆయుష్షు వృద్ధి చెందుతుంది. ఆవుకి నమస్కరిస్తే ముక్కోటి దేవతలకు నమస్కరించినట్టే. ఆవు ఎంత పవిత్రమైనది. గోవు, గంగా, గాయత్రి ఈ 3 పరమ పవిత్రమైనవి. ఆవును పూజిస్తే 33 కోట్ల దేవతలను పూజించినట్లే. క్రిములు లేకుండా చేయటంలోనూ అనేక నేత్ర, హృదయ రోగాలను పారద్రోలే శక్తి గోమయంలో ఉందని వైద్యశాస్త్రంలో ఉంది. మొక్కుబడులు చెల్లించకుంటే దేవుడికి కోపం వస్తుందా? ఎవరు చేసిన కర్మలను బట్టి వారు వారి పాపపుణ్యాలను అనుభవించక తప్పదు. కష్టమొస్తే భగవంతుడికి మొక్కుకొని తీరిన తర్వాత మర్చిపోయిన వారికి మళ్ళీ కష్టంలో ఆ మొక్కు గుర్తుకు వచ్చి కుటుంబ సమేతంగా ఆ మొక్కును తీర్చుకుంటారు. స్త్రీలు ధరించే నగల అర్థం ఏమిటి? వడ్డానం గర్భకోశము కదలి లోపలున్న శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుంది. అలాగే బంగారాన్ని అనేక మార్గాల ద్వారా ఆహారంగా తీసుకుంటే ఎంతో ఫలితం ఇస్తుంది. అలాగే బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది. స్త్రీలు ధరించే నగలకు అర్థం ఏమిటి? ముక్కర దీన్ని ధరించటం వల్ల మాట్లాడేటప్పుడు పైపెదవికి తగిలి వీలైనంత తక్కువగా మాట్లాడమని చెబుతుంది. ముక్కర ధరించటం వల్ల ముక్కు కొనపై ఏదో విధంగా దృష్టి ఉంటుంది. నిద్ర లేవగానే ఎవరిని చూస్తే ఆ రోజంతా శుభప్రదం అవుతుంది. వేదవ్యతను, సుమంగళిని, గోవుని, అగ్నిహోత్రాన్ని చూసినా మంచి ఫలితము కలుగుతాయి. నదిని, సముద్రాన్ని, సరస్సును చూస్తే దోషాలు పోతాయి. పెరుగు, నెయ్యి, ఆవాలు, అద్దము వంటి వాటిని చూడటం అశుభం. అలాగే ముఖాన్ని నేతిలో చూస్తే చిరకాలం ఆరోగ్యంగా జీవిస్తారు. ఇలాంటి తల్లిదండ్రులకు మాత్రమే ఆడపిల్లలు పుడతారట. ఆడపిల్లలను కనిపెంచి వివాహం చేయడం అంటే వేరే వారికి ఉపయోగపడే ఒక కుందనపు బొమ్మను తయారు చేసి ఇవ్వడమే. ఇంతటి త్యాగం చేయగల శక్తి ఉన్న స్త్రీ పురుషులకు మాత్రమే ఆ ఈశ్వరుడు ఆ బిడ్డని ప్రసాదిస్తాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో అపారమైన పూర్వజన్మ పుణ్యం ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే ఆడబిడ్డ లభిస్తుందని చెప్పాడు.